హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో ఇక్కడ చూసాం కదా, చూడండి ఇక్కడ నేను టైప్ చేసినాను. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని టైప్ చేసి సైడ్కి వెళ్ళాను. ఇక్కడికి వచ్చేసరికి సో వర్క్ షీట్ అని టైప్ చేసాను. చూడండి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది పూర్తిగా కనిపించట్లేదు. దాన్ని అప్పుడు మనం ఏం చేయాలి, పైకి వెళ్ళి ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వెళ్ళి డ్రాగ్ చేసుకోవాలి, డబల్ క్లిక్ చేసుకోవడం కానీ చేయాలి. అప్పుడు అది అడ్జస్ట్ అవుతుంది, రైట్. ఇలా మాన్యువల్గా కాకుండా డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనం టైప్ చేసే ఫార్మాట్లోనే ఆటోమేటిక్గా అదే కాలం విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలో కంటెంట్ ఉందనుకున్నప్పుడు లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టైప్ చేసినాక ఇలా కాకుండా మనకు ఆటోమేటిక్గా మనం టైప్ చేసే ఫార్మాట్లోనే ఎలా మారాలి అని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు చూడండి, నేను ఇక్కడ డ్రాగ్ చేశాను. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ అని టైప్ చేశాను, రైట్. చూడండి ఇక్కడ టైప్ చేసిన సేమ్ ఇక్కడ అడ్జస్ట్ కాలేదు, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఇదేది మన షీట్ 1లో ఉన్నాము కదా. ఈ షీట్ 1లో ఉన్నాం. చూడండి నేను స్క్రోల్ చేస్తున్నాను, జూమ్ చేస్తున్నాను. జూమ్ చేశాను. ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు నేను షీట్ 1 ఏదైతే ఉందో షీట్ 1 పైన రైట్ క్లిక్ చేస్తున్నాను. వ్యూ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. వ్యూ కోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. పైన ఇక్కడ మనకి జనరల్ అని ఒకటి కనిపిస్తుంది. ఇంకొక విండో ఓపెన్ అవుతుంది, విజువల్ బేసిక్ అని. దీన్ని వివి కోడ్ అంటాం. ఇందులో జనరల్ ఉంది కదా, ఈ జనరల్ ఇక్కడ ఆరో మార్క్ క్లిక్ చేయండి, వర్క్ షీట్ అని ఉంటుంది. వర్క్ షీట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 సెంటెన్సెస్ వస్తాయి మన షీట్కి సంబంధించి. ఈ మధ్యలో ఏదైతుందో అందులో ఇప్పుడు నేను టైప్ చేసేది మీరు టైప్ చేయండి. సెల్స్ డాట్ ఎంటైర్ కాలం మీకు ఆటోమేటిక్గా మీకు టైప్ చేసినప్పుడు మీకు కింద చూడవచ్చు, అబ్జర్వ్ చేయండి. సెల్స్ డాట్ అని కానీ మీకు ఇలా కింద వచ్చేసి చూసారా ఎంటైర్ కాలం. ఎంటైర్ కాలంను మీరు సెలెక్ట్ చేసుకోండి. డాట్ అలాగే ఆటో ఫిట్ అని ఇక్కడ ఉంటుంది చూడండి. ఆటో ఫిట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇది టైప్ చేసేసి జస్ట్ క్లోజ్ చేసేయండి, విండోనే క్లోజ్ చేయండి. ఆ విండో క్లోజ్ చేసినా మన ఎక్సెల్లోకి వస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి, ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే మూవ్ అయిందా లేదా. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఏంటిది ఆటో ఫిట్ డైరెక్ట్లీ ఇన్ ఎక్సెల్. చూడండి ట్యాబ్ కొడుతున్నాను. ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్గా చూడండి, చూసారా ఆటోమేటిక్గా అదే లెంత్ అనేది మూవ్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ దగ్గరికి వచ్చాను. రాహుల్ సాన్వి, చూడండి రాహుల్ సాన్వి బెనర్జీ అంటే అది ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మన కాలం అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ కావడం అనేది మనం గమనించవచ్చు. ఓకే, ఈ విధంగా మనము షీట్లో ఉన్న కాలమ్స్ మనం టైప్ చేయడంతోనే ఆటోమేటిక్గా ఎలా అడ్జస్ట్ కావాలనేది ఈ వ్యూ కోడ్ ద్వారా మనం చేయడం ఉంటుంది. ఈ వ్యూ కోడ్లో క్లిక్ చేసి పైన జనరల్ కాకుండా వర్క్ షీట్ తీసుకొని ఇక్కడ సెల్స్ డాట్ ఎంటర్ కాలం డాట్ ఆటో ఫిట్ అని టైప్ చేసి విండోని క్లోజ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ టైప్ చేసినప్పుడు కాలం అనేది డైరెక్ట్గా విడ్త్ అనేది అడ్జస్ట్ కావడం జరుగుతుంది ఆటోమేటికల్లీ, రైట్. ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఒకవేళ అలా కాదు అనుకున్నప్పుడు ఇంకో వే ఏంటంటే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను నేమ్, రైట్. చూడండి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, రైట్. క్లాస్, రైట్. ఇలా తీసుకున్నాను. ప్రెసెంట్ డేస్, చూడండి ఆప్షన్ డేస్, టోటల్ డేస్ అని ఇలా తీసుకున్నాను. చూడండి ఇక్కడ నాకు ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది అడ్జస్ట్ కాలేదు. ఇప్పుడు అవి ఆటోమేటిక్గా వేసుకున్నాను. ఓవరాల్గా ఈ షీట్ను ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన కార్నర్లో క్లిక్ చేసినా సరే, కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసినా సరే, కంట్రోల్ షిఫ్ట్ ఏ
సో మనకు కంట్రోల్ ఏ అనగానే ఆటోమేటిక్గా కంట్రోల్ ఏ అనగానే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే ఈ లాస్ట్లో ఆప్షన్లోకి వచ్చినప్పుడు మనకు సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ కంప్లీట్గా కంట్రోల్ ఏ ఆప్షన్. సో సెలెక్ట్ చేసినా సరే రైట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా సరే, సో లాస్ట్కి వచ్చి ఈ కార్నర్లో ఉంది, ఈ కార్నర్ని క్లిక్ చేసినా సరే ఒకేసారి ఈ సీట్ సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కాలమ్స్ అడ్జస్ట్ కావాలా కాబట్టి ఎక్కడైతే మనకు ఈ కాలమ్స్ లైన్స్ ఉన్నాయి కదా, సో కాలమ్ లైన్ ఏదో ఒకటి పట్టుకొని మీరు డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్గా మనం డాటా ఎన్ని ఇచ్చినా అన్ని కాలమ్స్ యొక్క విడ్త్ అనేది ఆటోమేటిక్గా పెరగడం గమనించవచ్చు అండి. అదొకటే కాదు, కంప్లీట్ షీట్ యొక్క కాలమ్స్ యొక్క విడ్త్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. చూశారు కదా, ఈ విధంగా మనం కాలమ్స్ యొక్క విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక లేదు అనుకున్నప్పుడు మనం ఇదే షీట్లో ఒకవేళ నేను 2 లైన్స్ తో రావాలి అనుకున్నప్పుడు ఓకే, సో దిస్ ఈజ్ ద పారాగ్రాఫ్ సెంటెన్సెస్ అని నేనైతే టైప్ చేసిన. సో ఇది నాకు ఇదే సెల్లో నాకు 2 లైన్స్ రావాలి అనుకున్నప్పుడు సో మనకి ఇక్కడ అడ్జస్ట్ కాలేదు చూసారు. సో ఇక్కడ మనం ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది హైట్ అనేది పెరిగి ఇలా అడ్జస్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఓకేనా. సో ఈ విధంగా మనకు అడ్జస్ట్ కావడం జరుగుతుంది. సో ఒకవేళ మళ్ళీ ఇక్కడ మనం కావాలి డబుల్ క్లిక్ చేయండి, సో ఆటోమేటిక్ ఇక్కడ మనకు సెట్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా మనం సో ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ లేదు కాలమ్స్ యొక్క విడ్త్ ఫార్మాట్ గా చేసాం కదా లైన్స్ అని, లేదు అలాగే రోస్ యొక్క విడ్త్ కావాలన్నా కూడా సో మొత్తం సెలెక్ట్ ఆల్ చేయండి. రోస్ లైన్స్ ఉన్నాయి కదా, రోస్ లైన్స్ మీదకి వచ్చి డ్రాగ్ చేసుకోండి. సేమ్ అన్ని ఒకే ప్రాసెస్ లో మనకు సో రోస్ యొక్క హైట్ అనేది పెరగడం గమనించవచ్చు చూడండి. సో ఈ విధంగా సో రోస్ యొక్క హైట్ కూడా మనం ఈ విధంగా పెంచడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఓకే, చూసారు కదా. సో ఈ విధంగా మనం చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఛానల్ను కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలో కంటెంట్ ఉందనుకున్నప్పుడు లైక్ చేయండి, సో అలాగే షేర్ కూడా చేయండి.